కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా చెప్పారు. ఇక పరిపాలన సౌలభ్యం కోసం 5 గిరిజన గ్రామాలు తెలంగాణలో కలపాలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రి అమిత్ షాను తుమ్మల కోరారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం 5 గిరిజన గ్రామాలు తెలంగాణలో కలపాలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రి అమిత్ షాను తుమ్మల కోరారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సమస్యను తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం 5 గిరిజన గ్రామాలు తెలంగాణలో కలపాలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రి అమిత్ షాను తుమ్మల కోరారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుదేవరెడ్డి అందిస్తారు. వాసుదేవరెడ్డి, కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. లేఖకు ఎలాంటి రిప్లై వస్తుంది, ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు, ఏంటి అసలు డీటెయిల్స్? గత కొంతకాలంగా భద్రాచలం మండలానికి ఆనుకున్నటువంటి 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. కాబట్టి ఖచ్చితంగా కూడా పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యం కోసం 5 గ్రామాలను కలిపి గిరిజనుల ఇబ్బందులు తొలగించాలని కూడా ఆయన ఈ లేఖలో కోరడం జరిగింది. ఈ పార్లమెంటు సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ 5 గ్రామాలకు సంబంధించి భద్రాచలం పట్టణానికి అత్యంత సమీపంలో కూడా ఆనుకున్నటువంటి 5 గ్రామాలకు సంబంధించి కూడా ఏపీలో కలపడం అనేది వాళ్ళకు పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా భద్రాచలం మండలానికి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణలో కలపాలని కూడా గత కొంతకాలంగా విజ్ఞప్తి చేశాం. మరొకసారి వ్యవసాయ శాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మరి చూడాలి
ఎలాంటి స్పందన వస్తుంది. మన ఏపీ ముఖ్యమంత్రి మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కూడా మన దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరు కూడా సహకరిస్తే ఖచ్చితంగా ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక అమిత్ షా తోటి మాట్లాడితే ఖచ్చితంగా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు, పలుమార్లు ఈ సమస్య పైన స్పందించారు. కాబట్టి ఇప్పటికే భద్రాచలం మండలానికి సంబంధించినటువంటి 5 గ్రామాల ఇష్యూ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా అమిత్ షా కలగ చేసుకోవాలి. కాబట్టి అమిత్ షాకి ఏకంగా లెటర్ రాసిన పరిస్థితి మరి చూడాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లో మరి నిర్ణయం తీసుకుంటారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, మరి ఎలాంటి ఆదేశాలు వాళ్ళు జారీ చేశారు. కానీ తుమ్మల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గిరిజనులకు సంబంధించిన సమస్యల పరిష్కారంతో పాటు పాలనాపరమైన ఇబ్బందుల పరిష్కారం కావాలంటే ఈ 5 గ్రామాలను భద్రాచలానికి సంబంధించిన మండలంలో కలపాలని కూడా ఆయన కోరుతా ఉన్నారు. రైట్ వాసుదేవ్ రెడ్డి, థ్యాంక్ యూ.